Hello everyone. Welcome to my channel MNT Kids Videos. ఒక చిన్న ఊరిలో ఒక అమ్మమ్మ బాతు తన బుచ్చిబాతుతో కలిసి ఒక చెరువు దగ్గరే ఉన్న ఇంట్లో ఉండేది. ఆ బుచ్చిబాతు పేరు చిట్టిబాతు. అయ్యో! ఆ చిట్టిబాతు చాలా అల్లరివాడు. తిన్నగా ఉండడు. రోజూ ఏదో ఒక అల్లరి పని చేస్తూ ఉండేవాడు. అమ్మమ్మ బాతు చెరువులో ఈత కొట్టేందుకు వెళ్ళినప్పుడు అప్పుడు చిట్టిబాతు అమ్మమ్మ చెరువులోకి వెళ్ళింది. ఇప్పుడు నేను అడ్వెంచర్కి వెళతా అని పక్షిలాగా దూకి ఇంటి గేటు దాటి బయటకు వెళ్ళిపోయాడు. బయటికి వెళ్లి చూశాడు, ఆకాశం నీలంగా మెరిసిపోతుంది. అప్పుడు చిట్టిబాతు, వావ్! ఆకాశం ఎంత అందంగా ఉంది. నాకు ఆ మబ్బుల మధ్య ఆడుకోవాలనిపిస్తుంది. అలా చిట్టిబాతు ఆకాశం వైపు ఎగిరిపోయాడు. మబ్బుల మధ్య జాలిగా తేలాడు. చిన్న చిన్న మబ్బుల్ని టచ్ చేస్తూ అలా గిరగిర తిరుగుతూ ఎగిరాడు. అయితే కొద్దిసేపటి తర్వాత చిట్టిబాతు, ఓహో! నాకు కాస్త అలసటగా ఉంది, ఇంటికి వెళదాం అని అనుకున్నాడు. మళ్లీ కిందకి చూశాడు. చిట్టిబాతు, ఏమిటి? నా ఇంటి చెరువు ఎక్కడా? హే! ఎవరైనా ఉన్నారా? నేను ఎక్కడికి వచ్చానో తెలియడం లేదు. చిట్టిబాతు తొందరగా ఎగిరాడు. ఎక్కడ చూసినా ఇల్లులు కనిపించలేదు. ఇక్కడ ఒక చెట్టు, బావి, ఇంకా ఓ పాత బండ. ఏదీ తన ఊరిలా కనిపించదు. అయితే ఒక్కసారిగా అతడి శక్తి మొత్తం పోయింది. గాలిలోకి ఎగిరే బలం తగ్గింది. అలా మెల్లగా పలుకు కూడా లేకుండా కూలిపోయాడు. అయినా ఓ షాక్! అతడు ఒక నీలి రంగులో పడిపోయాడు. అతను అంతా తడిచిపోయాడు. చిట్టిబాతు బయటికి వచ్చాడు. అంతా తడిగా, తన శరీరం అంతా నీలంగా ఉంది. అతను ఆశ్చర్యంతో అలా ఉండిపోయాడు. అప్పుడు ఒక పెద్ద చెరువు కనిపించింది. అదే తన ఇంటి దగ్గర చెరువు. అతను పరుగెత్తి ఇంటికి వచ్చాడు. కాని అప్పుడు అమ్మమ్మ బాతు, ఎవరు నువ్వు? మా చిట్టిబాతు ఇలా ఉండదు. నువ్వు నీలి రంగులో ఉన్నావు. చిట్టిబాతు, అమ్మమ్మ, నేనే మీ చిట్టిబాతునే. నీలిరంగు బావిలో పడ్డాను. కాని ఎవరూ నమ్మలేదు. అందరూ నవ్వారు. చివరికి అతను చెరువులోకి వెళ్లి తన శరీరాన్ని బాగా శుభ్రంగా స్నానం చేశాడు. కాని ఆ నీలిరంగు పోకుండా మిగిలిపోయింది. అప్పటినుండి అతన్ని అందరూ నీలిబాతు అని పిలుస్తున్నారు. నీతి: ఎంత అల్లరి చేసినా తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. ఆటలు బాగానే ఉంటాయి, కానీ జాగ్రత్తలతో ఆడాలి.